నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారడం జరిగిందన్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 247 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 58,20,20,000 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే 57 మంది కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 57,06,000 రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. సాధారణంగా ఆలోచిస్తున్నాను. మంది వివిధ హాస్పిటల్లో దాంతో పాటుగా గత సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేపూరి లత, తూగుంట్ల రజిత, ఇరుగంగల మమత, నలుగురు నుండి రూరల్ మండలం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, ప్రొఫెసర్ సింగిల్ విండో అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు అందరూ కూడా పైకి రావాల్సింది కోరుతున్నాం. చెక్కులు ఇచ్చేసి గడ్డం జొన్న, పురాణం గంగు, మోటం సులోచన, కన్నాపూర్ రమేష్ కల్లెడ వెనక కూర్చున్న అందరూ రావాలి. ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వీరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వీరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. మంది వివిధ హాస్పిటల్లో దాంతో పాటుగా